ఎవరిల్లు ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? ఎక్కడికి వెళ్తున్నా చెప్పు. వెనకాల లుక్ చూడు మస్తు ఉంది. ఈ లుక్ ఇది బాగుంది. ఈ ఫిన్స్ కీతోనే ఇనప రాడ్లతో గీస్తేనే. సో దిస్ ఈస్ ద బాంబ్ షాప్స్ అనమాట. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి బ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఒక బ్లాగ్ చేస్తున్నాము. దివాళీ రాబోతుంది తొందరలో. తెగ స్పామ్ కాల్స్ వస్తున్నాయి వాళ్ళు, ఎందుకో పొద్దుటి నుంచి తెగ స్పామ్స్ వస్తున్నాయి. యా నా మా ఇంటి దగ్గరలో మా నైబర్ అనిల్ బ్రో బాంబుల్ షాప్ పెట్టిండు. నేను మా రవి అన్న వీఆర్ గోయింగ్ నౌ. సో వెళ్ళి చూద్దాం. ఎవరిల్లు ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? ఎక్కడికి వెళ్తున్నా చెప్పు. ఏ షాప్కి? బాంబుల్ షాప్. బాంబులు కావాలా నీకు? ఏం బాంబులు కాల్చుతావు? ఇసిరేటియా? మిక్కీ మౌస్. ఏం బాంబులు? ఇప్పుడు కాదు, సండే తీసుకోవాలి. అంతే అన్న. సండే కొంచెం తక్కువ ఉంటాయి కదా, కానీ ఆ రోజు ఎక్కువ ఉంటాయి బాంబులు. ఒక రేటు అంటే లాస్ట్ డే అని చెప్పి ఎక్కువ మంది. వాళ్ళకి పండగ ఏంటంటే మండే ట్యూస్డే వచ్చింది కాబట్టి ఇంకో కొంచెం ఎక్కువ వాళ్ళకి. అవును, ఈసారి గిరాకీ ఎక్కువ ఉంటుంది. అచ్చా నాదా? ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది. నువ్వు వెళ్తావా? ఉందా ట్యూషన్? చెప్పాషులు అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళే. అయ్యో, బ్రష్తో గీస్తే పర్లేదు, చాక్ పీస్తో గీస్తే పర్లేదు. కీతోనే ఇనప రాడ్లతో గీస్తేనే. సో దిస్ ఈస్ ద బాంబ్ షాప్స్ అనమాట. స్టిల్ ఇన్ ప్రోగ్రెస్, గోయింగ్ ఆన్. నైట్ కూడా బాంబులు పెడతారట్టున్నారు. 5K 10K. మొత్తం అన్ని కార్లు వచ్చేసినాయి బాగానే. నైస్. లక్ష్మీ బాంబుల కట్ట ఇక్కడ అరౌండ్ 200 to 250 ఉంది ఈ కట్ట. మీ ఊర్లో ఎంత మచ్చస్? శివకాశిలో చూస్తే కనుక 8 రూపీస్ ఉంది ఒక కట్ట, అంటే ఒక 5 సెట్ ఆఫ్ది 8 to 10 రూపీస్ ఉందన్నమాట. మీ దగ్గర ఎంత? ప్లీజ్ చూపించండి కామెంట్ సెక్షన్. మేము ఇట్లా బాంబ్స్ చూస్తూ ఉంటే ఆ సార్ గారు, ఐ మీన్ ఆ ఏరియాలో, మేము ఉండే ఏరియాలో లైక్ సన్ సిటీ ఏరియాలో వన్ ఆఫ్ ద బిగ్ షాట్స్ అంట. సార్కి అసలు గోల్డ్ రింగ్స్, బ్రేస్లెట్, చైన్ క్రేజీ ఉన్నారు సార్ మాత్రం. అసలు మామూలు అనిపించలేదు నాకైతే. మీరు చెప్తావా? చెప్పు, ఏం చెప్తావు? బాంబుల షాప్కి వస్తే మన వాళ్ళు వచ్చారు. ఉందా ఇన్స్టాగ్రామ్? ఏంది నీ పేజ్? ఏంటిది పేజ్ ఉందా? నీ అకౌంటా? అకౌంట్ పేరేంట్రా? ఏం చేస్తావు నువ్వు? ఏం రీల్స్ చేస్తావు? అన్నీయా? ఒకటి చెప్పు, ఏం చేస్తావు? ట్రెండింగ్ రీల్స్ చేస్తావా? అవును, సాంగ్స్. అవునా? చూద్దాం, చెప్పరా. సో పిల్లలు వాళ్ళ యొక్క అకౌంట్స్ పెడుతున్నారు, చూపించరా. దొరకట్లే, చేసా తీసుకున్నా. పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. సో నౌ వీఆర్ లెఫ్ట్ టుగెదర్. ఆయనది మాత్రం భలేగా ఉంది, ఇంత లావు బ్రేస్లెట్ ఆయనది, బంగారం. అక్కడ నుంచి ఉన్నాడు అంకుల్, సార్ గారు. ఆయన చేతికి బ్రేస్లెట్లు, అన్ని చేతులకు రింగులు, క్రేజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ లైట్ కడుతున్నారు. ఈ లైట్ ఇట్లా మన వాళ్ళు ఇట్లా పైనుంచి ఇట్లా లేపుతారు అనమాట. ఇక్కడ కడతారు. వీ నీడ్ టు గో నౌ. కాకపోతే ఇక్కడ ఇది ఉండడం వల్ల వీ కెనాట్ గో నౌ. సో కొంచెంసేపు ఆగి వెళ్తాం. లైట్స్ ఆర్ బీయింగ్ ఇన్స్టాల్డ్ హియర్. సో బయట ఉన్న వాళ్ళకి మనది హైదర్ షకోటే, ఆర్మీ స్కూల్, పీవీసీ రోడ్, పీడబ్ల్యూసీ రోడ్, బైరాగిగూడకి వెళ్ళే దారిలో మన బాంబుల షాప్ ఉంటుంది అనమాట. మస్తు ప్లేసెస్ ఉన్నాయి, మంచి రీజనబుల్ రేట్స్లో మనకి వస్తాయి. కేకేఆర్ గ్రౌండ్స్ పక్కన.
ఫీల్ గుడ్ హోమ్స్, కేకేఆర్ గ్రౌండ్, ఫీల్ గుడ్ హోమ్స్ ఇవన్నీ. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతా లొకేషన్ది. సో యూ కెన్ డైరెక్ట్లీ కమ్ హియర్ అండ్ మంచి పార్క్ చేసుకోవచ్చు. మంచి డిస్కౌంట్స్లో వస్తాయి. మీకు ఎంత కావాలంటే అంత గ్రాబ్ చేసుకోండి. మంచిగా ఫుల్ స్పేస్ ఉంది. ఎంత కావాలంటే హాయిగా వచ్చేయచ్చు, డైరెక్ట్ కొనేయచ్చు. పార్కింగ్లో అక్కడ రోడ్డు మీద పక్కకు పెట్టి పోలీసులు మళ్ళీ ఎట్లాగో చలాన్లు ఎత్తారు. అవన్నీ ఎందుకు, హాయిగా ఇక్కడికి వచ్చేయండి, కొనుక్కోండి. చాలా స్పేషియస్ ఉంటుంది. చలో ఇంటికి వెళ్దాం. ఇవాళ సాయంత్రం పూట మళ్ళీ కార్ షాపింగ్ ఉంది. కొంచెం భువన్ గారితో బయటికి వెళ్ళి షాపింగ్ చేసేది ఉంది. అచ్చా దేనికి తీయకూడదా చెప్పు. సరే నిన్ను నిన్ను అయితే మీ ఇద్దరిని తీయనులే నేను. కొనలే, ఇంకా రాలేదు అసలు. అంటే సగం స్టాకే వచ్చింది. సో మొత్తం రాని అని చింపు చేత్తో అదే చినిగిందిగా. పోగొట్టండి. ఆరెంజ్ది అది ఉంటుంది కాక ఆ పైన తొక్కు ఉంటుంది కదా, తొక్కుతో పాటు ఇది కూడా పడేసింది. తొక్కుతో పాటు పడేసింది. నువ్వు వద్దు, ఇందాకేదో అన్నావు ఒక డైలాగ్. సో బొమ్మల షాప్ నుంచి ఇంటికి వస్తే గోల ఉంది. పిల్లలు ఏం చేస్తున్నాను? ఉంగరాలు చేస్తున్నా. ఉంగరాలు తీసే అమ్మాయి నువ్వు. నీకేమి ఇష్టం? సిల్వర్ ఇష్టమా, గోల్డ్ ఇష్టమా? గోల్డా, డైమండ్స్? గోల్డా, డైమండా? ఏం కావాలి? గోల్డ్ కావాలా, డైమండ్ కావాలా? నా చెయ్యి ఖాళీగా అయిపోయింది. చూడు 2 అచ్చులు చూడు ఎంత పెద్ద, ఎంత అచ్చులు. అచ్చులు తిరిగి చూడు. చెన్నో ఇక చూడు, చెయ్యి చూడు నల్లగా. చూడు మా చెయ్యి చూడు భూమి. దానికి నా చెయ్యి మీద బాధ లేదు, దానికి లైటే కావాలి. నువ్వెందుకు కొడుతున్నావు? నొప్పి లేదున్నట్టు చూడు. ఓహో ఎందుకు ఆ లైట్? అమ్మా భూమి ఈజ్ బికమింగ్ ఎ బ్యాడ్ గర్ల్. ఎందుకు భూమి? నీ పార్టీ డిటెక్టివ్ డెడ్ పూలా? ఎవరు? ఎందులో? ఏ ఛానల్లో వస్తుంది? వాల్వరీనా? అవెంజర్స్లోనా? హల్క్. ఆ తర్వాత ఇక బర్త్డే బాయ్ భువన్ గడ్ వచ్చాడు అనమాట. ఇంకా ఎల్బీ నగర్ వచ్చేసి కార్స్ చూస్తున్నాము. వీఆర్ సీయింగ్ కైగర్ అండ్ ఫ్రాంగ్స్. ఈ రెండిట్లో ఐదర్ న్యూ వన్ ఆర్ ది ఓల్డ్ వన్. ఇప్పుడు కైగర్ టెస్ట్ రైడ్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ దిస్ కైగర్. కాకపోతే కొంచెం లెఫ్ట్ పుల్ ఉంది. యా, కైగర్ ఈజ్ ఫైన్. నాకు స్పేషియస్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎట్లుందిరా? సౌండ్ వస్తుంది టక్ టక్ అనుకుంటా. ఈ కార్కి ఇట్లానా లేకపోతే ఏ కార్కైనా అంతేనా? రెనాల్ట్ ఏ కార్ అయినా అంతేనా? రెనాల్ట్ కొంచెము పర్ఫార్మెన్స్ వైజ్ డస్టర్ సూపర్. డస్టర్ బాగుంటుంది కానీ ఏం చేస్తాం, డస్టర్లో ఆటో లేవు, ఆటో తక్కువ. రోడ్లు మాన్యువల్ ఏమంటాం బ్రో? ఫ్రాంక్స్ ఉన్నాయా మీ దగ్గర? ఫ్రాంక్స్ గ్రాండ్ ఐటమ్ మాన్యువల్. అది మళ్ళీ ఆటోమేటిక్గా ఎంత చెప్తున్నారు? 435. కొత్తదంతా 9 చేంజ్ పడుతుంది. ఏది? ఆటో మాన్యువల్ అయితే ఇది ఏఎంటీ కదా? ఏఎం. యాక్సిలరేషన్ ట్రై చేయ, రేసింగ్ కాదు. ఇప్పుడు ట్రై చేయ. వెనకాల లుక్ చూడు మస్తు ఉంది. ఈ లుక్ ఇది బాగుంది. ఈ ఫిన్స్ ఏం హియర్. భువన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చెల్లెని కలవడానికి వచ్చినాం. సో అలా
మొత్తం తిరిగి ఇవాళంతా మొత్తానికి కైగర్ ఫ్రాంక్స్కి ఫిక్స్ అయ్యిండు అనమాట. ఇక ఓన్గా డిసైడ్ అవ్వాలి ఏ కార్ తీసుకోవాలి ఏ కార్ వద్దనేది. లెట్ హిమ్ డిసైడ్. సో యా, ఇవాళ మా ఇంట్లో మనోడు బర్త్డే సెలబ్రేషన్స్ అంటే సెలబ్రేషన్స్ ఏం జరగలేదు, కొన్ని అట్లా విషెస్ చేసాము, ఫొటోస్ దిగాడు అండ్ యా అండ్ హీ లెఫ్ట్. ఇంకా నేను తినేసి ఇంకా పడుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే మచ్. ఇంకా ఎడిటింగ్ చేయాలి. చలో ఇంకా రేపు బాంబులు కొనాలి. బాయ్ బాయ్.